మూర్తిమత్వము భావన. మూర్తిమత్వాన్ని ఆంగ్లంలో పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. లాటిన్లో పర్సోనా అంటే ముసుగు అని అర్థం. ప్రతి ఉద్దీపనకు మనిషి ఇచ్చే ప్రతిస్పందనలే మూర్తిమత్వం. మూర్తిమత్వ స్వభావము లక్షణాలు. మొదటిది స్వీయ చేతనత్వం. మూర్తిమత్వ లక్షణాల్లో 1. 2 మూర్తిమత్వాన్ని అంచనా వేయచ్చు, వివరించవచ్చు. 3 ప్రతి వ్యక్తి విలక్షణమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉంటాడు. 4 మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. 5 ఏ ఇద్దరు వ్యక్తుల పూర్తిగా ఒకే రకమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉండరు. 6 అభ్యసన అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేస్తాయి. 7 వ్యక్తి మూర్తిమత్వం పైన అనువంశికత పరిసరాల ప్రభావం చూపిస్తాయి. 8 మూర్తిమత్వం కొన్ని లక్షణాంశాల సముదాయం కాదు, వ్యక్తి అన్ని లక్షణాంశాల సమగ్ర స్వరూపం. 9 మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం మూర్తిమత్వం మారదు, కానీ ఆధునిక మనోవిజ్ఞాన మానవతా సిద్ధాంతాలు మూర్తిమత్వాన్ని పునర్వ్యవస్థీకరించుకునే సామర్థ్యం వ్యక్తిలో ఉందని తెలుపుతున్నాయి. మూర్తిమత్వ నిర్వచనాలు. మొదటిది ఏమనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించింది ఆల్పోర్ట్. సెకండ్ వన్, ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుత్కరించేందుకు దోహదపడేది అతని మూర్తిమత్వం. ఆర్బి కాటిల్ నిర్వచించారు. థర్డ్ వన్, వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు అని ఐసెంక్ నిర్వచించారు. 4 దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అని వాట్సన్ వివరించారు. 5 సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అని ఈ ప్యారిస్ నిర్వచించారు. 6 మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల యొక్క గుణాత్మక నమూనా అని జేఎఫ్ బ్రౌన్ నిర్వచించారు. 7 ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థే మూర్తిమత్వం అని లెవిన్ నిర్వచించారు. మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. మొదటిది వంశపారంపర్య కారకాలు. రెండవది పరిసర కారకాలు. మొదటిది వంశపారంపర్య కారకాల్లో బాహ్య రూపం, నాడీ మండలం, గ్రంథులు, ప్రజ్ఞ, సేకరణ, వైఖరులు, అభిరుచులు, భావోద్వేగాలు వ్యక్తిగత కారకాలు అవుతాయి. బాహ్య రూపం వ్యక్తి శారీరక ఆకృతి, పొడవు, బరువు, ముక్కు, జుట్టు రంగు, బొట్టతల ఆకారం, చర్మం రంగు మొదలైనవి వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. చక్కని బాహ్య రూపం లేదా స్ఫుర రూపం ఆత్మవిశ్వాసాన్ని లేదా అహంకారాన్ని కలగజేయవచ్చు. బాహ్య రూపం సరిగా లేనట్లయితే న్యూనతాభావాన్ని కూడా కలగజేయవచ్చు. శరీర అంతర్గత అవయవాలు. శరీర అంతర్గత అవయవాలైనటువంటి గుండె, ఊపిరితిత్తుల పరిమాణం సరిగా ఉండి సక్రమంగా పనిచేస్తే ఎక్కువ శ్రమ చేసే శక్తి పొంది ఉంటారు. అంతర్గత అవయవాల నిర్మితి సరిగా లేనివారు తొందరగా అలసిపోయి ఒత్తిడికి గురవుతారు. నాడీ వ్యవస్థ. వ్యక్తి నాడీ వ్యవస్థపై ఆ వ్యక్తి ఆలోచన శక్తి, వివేచన, ధారణ, భాష, ప్రజ్ఞ మొదలైన మానసిక సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. వ్యక్తి దృశ్య, శ్రవణ, విచక్షణ, కండర బలం, శారీరక శక్తులను నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. వ్యక్తి శారీరక, మానసిక శక్తులు ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. నాడీ మండలం పనితీరుకు వ్యక్తి ఉద్వేగ వ్యక్తీకరణకు ప్రేరణకు సంబంధం ఉంటుంది. నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు అలసట కలుగుతుంది, ఆలోచన శక్తి నెమ్మదిగా ఉంటుంది, తద్వారా అభ్యసన వేగంగా జరగదు. మానసిక కారణాలు. ప్రజ్ఞ సర్దుబాటు చేసుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేసి మూర్తిమత్వ వికాసానికి తోడ్పడుతుంది. అభిరుచులు, వైఖరులు, భావోద్వేగ స్థిరత్వం
మూర్తిమత్వానికి ఒక ప్రత్యేకమైన సరళిని ఏర్పరుస్తాయి. ఈ గ్రంథులు దేహంలో రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసే అవయవాలే గ్రంథులు. ఇవి 2 రకాలు. మొదటిది నాళ సహిత గ్రంథులు. ఇవి స్రావకాలను నేరుగా రక్తంలోకి స్రవించవు. ఉదాహరణకు లాలాజల గ్రంథులు, జఠరరస గ్రంథులు. కాలేయం, స్వేద గ్రంథులు, మూత్రపిండాలు, జననాంగ గ్రంథులు. సెకండ్, వినాళ లేదా నాళరహిత లేదా అంతఃస్రావ గ్రంథులు. ఈ గ్రంథులు రసాయనాలను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. ఇవి విడుదల చేసే రసాయనాలను హార్మోన్లు అంటారు. మూర్తిమత్వంపై ఇవి విశేష ప్రభావం చూపిస్తాయి. ఇందులో ముఖ్యమైనవి ఏ పీయూష గ్రంథి, బి అవుటు గ్రంథి, సి పార్శ్వ అవుటు గ్రంథి, డి అధివృక్క గ్రంథి, ఈ బీజ గ్రంథులు. ఇప్పుడు వీటి గురించి సవివరణ. ఏ పీయూష గ్రంథి. ఇది మెదడు క్రింది భాగంలో ఉండి ఇతర గ్రంథులను నియంత్రిస్తుంది. కాబట్టి దీనిని మాస్టర్ గ్లాండ్, ప్రధాన గ్రంథి అని అంటారు. పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ లేదా ప్రధాన గ్రంథి అని అంటారు. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు వ్యక్తి పెరుగుదలను, లైంగికతను ప్రభావితం చేస్తాయి. దీని స్రావకం ఎక్కువైతే అతి దీర్ఘకాయత్వం, స్రావం తక్కువైతే మందబుద్ధి, నిరాశ. మామూలుగా స్రవిస్తే చురుకుగా, చతురుడిగా ఉంటారు. తగినంత హార్మోను స్రవించకపోతే మరగుజ్జుతనం వస్తుంది. ఇవి పీయూష గ్రంథి యొక్క లక్షణాలు. బి అవుటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి. ఈ గ్రంథి మెడ ముందు భాగం గొంతులో ఉంటుంది. ఇది విడుదల చేసే హార్మోను థైరాక్సిన్. స్రావం ఎక్కువైతే ప్రభావశీలి, అత్యాశపరులు అవుతారు. స్రావకం తక్కువైతే సోమరులు, మందబుద్ధి, ప్రజ్ఞాహీనులు అవుతారు. యవ్వన దశలో థైరాక్సిన్ లోపిస్తే మందబుద్ధితనం, మానసిక క్షీణత, అస్థిపంజరం పెరుగుదల లోపం, జననేంద్రియాల వికాసం ఆలస్యం అవడం జరుగుతుంది. వయోజన దశలో థైరాక్సిన్ లోపిస్తే మందకొడిగా ప్రవర్తించడం, లైంగిక అశక్తత, నిద్రలేమిలు సంభవిస్తాయి. పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవుటు గ్రంథి. ఈ గ్రంథి అవుటి గ్రంథి పైన ఉంటుంది. రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తుంది. స్రావకం తక్కువైతే ఎముకలలో పెలుసుతనం, చికాకు, నరాల బలహీనత, ఒత్తిడి మొదలైనవి ఏర్పడతాయి. స్రావకం ఎక్కువైతే కండరాల సంకోచ స్థితి ఏర్పడుతుంది. డి అధివృక్క గ్రంథి లేదా అడ్రినల్ గ్రంథి. ఈ గ్రంథి మూత్రపిండాలపైనే ఉంటుంది. ఈ గ్రంథి వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ గ్రంథి ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోను అంటారు. స్రావకం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. స్రావకం తక్కువైతే సోమరితనానికి దారితీస్తుంది. ఈ బీజ గ్రంథులు. ఇవి సంతానోత్పత్తికి, జీవితం సంతోషంగా గడపడానికి సహకరిస్తాయి. ఈ గ్రంథులు పనితీరుపై ఆలోచన సరళి, విశ్లేషణ, దేహదారుఢ్యం ఆధారపడి ఉంటాయి. వీటి పనితీరులో కొద్ది తేడా ఆదుర్దాకు, బలహీనతకు గురి చేస్తుంది. సెకండ్, పరిసర కారకాలు. వ్యక్తి మూర్తిమత్వ వికాసంలో అనువంశికత లక్షణాలతో పాటు పరిసర కారకాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. పరిసర కారకాలను 2 రకాలుగా విభజించవచ్చు. జననపూర్వ పరిసరం, సెకండ్ జననాంతర పరిసరం. జననపూర్వ పరిసరం గర్భధారణ నుండి ప్రసవం వరకు ఉండే కాలాన్ని జననపూర్వ పరిసరం అంటారు. జననపూర్వ పరిసరంలో తల్లి ఆహార అలవాట్లు, తల్లి శారీరక మానసిక ఆరోగ్యం, మందుల వాడకం, తల్లిదండ్రుల వైఖరి ముఖ్యమైనవి. ఏ తల్లి ఆహారపు అలవాట్లు. గర్భస్థ శిశువు పెరుగుదల తల్లి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. తల్లి పౌష్టికాహారం తీసుకోకపోయినా తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నా లేదా తక్కువ తిన్నా అనారోగ్యకరమైనటువంటి శిశువు జన్మించే అవకాశం ఉంది. బి తల్లి శారీరక మానసిక ఆరోగ్యం. తల్లి ఆరోగ్యంగా ఉంటే సహజ ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. తల్లి పొట్టపై ఒత్తిడి, మానసిక ఆందోళనలు గర్భస్థ శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
సి. తల్లిదండ్రుల వైఖరి. భార్యాభర్తలకు అప్పుడే సంతానం కావాలని లేకపోయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల బిడ్డకు జన్మ ఇవ్వవలసి వస్తే పుట్టిన బిడ్డ నిర్లక్ష్యానికి గురి కావచ్చు. ఆడ శిశువు కావాలనుకున్నప్పుడు మగ శిశువు జన్మించడం లేదా మగ శిశువు కావాలనుకున్నప్పుడు ఆడ శిశువు జన్మించడం వల్ల వారు ఆ శిశువును సరిగా ఆదరించరు. తద్వారా శిశువు మూర్తిమత్వంపై ప్రభావం ఉంటుంది. అలాగే పెళ్ళైన చాలా సంవత్సరాలకు పుట్టిన బిడ్డను అతి గారాబం చేయడం వల్ల శిశువుకు సర్దుబాటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 2. జననాంతర పరిసరాలు. ఏ. కుటుంబం. జననం తర్వాత శిశువు అవసరాలు తీర్చడంలో మొదటివారు తల్లి, తర్వాత కుటుంబ సభ్యులు. తల్లి పాలు లేదా డబ్బా పాలు పట్టే విధానం, మలమూత్ర విసర్జన శిక్షణపై పిల్లల మూర్తిమత్వం ఆధారపడి ఉంటుంది. పిల్లలు పెరిగే గృహ వాతావరణంకు వారి ప్రవర్తనకు మధ్య గల సంబంధాన్ని తెలిపినది రాడ్కే. పిల్లల జన్మ క్రమానికి వారి మూర్తిమత్వంకు మరియు సంబంధించిన లక్షణాలపై షాకెట్, కోచ్, వైల్ మరియు డేవిస్ నిర్వచించిన పరిశోధన ఫలితాలు ఉపయోగపడ్డాయి. జ్యేష్ఠులు చాలా ఆతృత చూపిస్తారు. ఆతృత కలిగించే సన్నివేశాల్లో ఇతరుల మీద ఆధారపడతారు. జ్యేష్ఠులు ఉద్వేగాల నుండి చాలా ఆలస్యంగా కోలుకుంటారు. మధ్యములు ఇతరుల మాటలు తొందరగా వింటారు. కనిష్ఠులు ఎప్పుడూ కుటుంబంలో తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబంలో ఏకైక సంతానం మరియు ఆఖరి సంతానం ప్రవర్తన ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. అన్ని సమాజాలలో శిశువు జన్మ క్రమానికి శిశువు మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉందని అభిప్రాయపడినది ఆస్బెల్. నెక్స్ట్, ఇరుగు పొరుగు. పిల్లలు ఇంటి చుట్టూ పక్కల పిల్లలతో ఆడుకునే అవకాశం కల్పిస్తే సాంఘికీకరణం కలుగుతుంది. మీ పాఠశాలలో కూడా తొందరగా మిగతా పిల్లలతో కలిసిపోతారు. దీనివల్ల పిల్లలతో సహకార భావం, ప్రేమ, ఆప్యాయతలు, నాయకత్వ లక్షణాలు పొందుతాయి. సమవయస్కుల ఆహార అలవాట్లు, దుస్తులు, క్రమశిక్షణ, ఆటపాటలు, వైఖరులు, విలువలు, అభిరుచులు, విభిన్న జ్ఞాన సముపార్జన బాధ్యతలు పంచుకోవడం మొదలైనవి కౌమార దశ పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్, పాఠశాల పనిచేసే తీరును బట్టి, చేపట్టే సహపాఠ్య క్రమాలను బట్టి మూర్తిమత్వం 3 రకాలుగా నిర్మించబడుతుంది. ప్రజాస్వామ్య ప్రోత్సాహపూరిత వాతావరణంలో నిర్మించబడుతుంది. ప్రజాస్వామిక నిరుత్సాహపూరిత వాతావరణంలో నిరూపించబడుతుంది. నిరంకుశ దండనాపూరిత వాతావరణంలో నిర్మించబడుతుంది. ప్రసార మాధ్యమాల ప్రభావం పిల్లల ప్రవర్తనపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. మంచి సంఘటనల ద్వారా ప్రేరణను స్ఫూర్తిగా పొందవచ్చు. టీవీ, రేడియో, ఇంటర్నెట్ ద్వారా పాఠ్యాంశాలను అభ్యసించవచ్చు. టీవీలో నిరంతరం కార్యక్రమాలను చూసుకుంటూ చదువును నిర్లక్ష్యం చేయవచ్చు. సెల్ ఫోన్, ఇంటర్నెట్ల ద్వారా అశ్లీల దృశ్యాలను చూసి చెడు అలవాట్లకు బానిసలు అవుతూ ఉన్నారు. నెక్స్ట్, మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు లేదా ధోరణులు. ఫస్ట్ వన్, రూప సిద్ధాంతాలు. ఫస్ట్ వన్, హిప్పోక్రటీస్ వర్గీకరణ. ఇతను గ్రీకు దేశానికి చెందినవాడు. వ్యక్తులలోని స్రావకాల ఆధారంగా వ్యక్తుల చిత్తవృత్తులను బట్టి 4 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వన్, ఔత్సాహికులు. రక్తం. ఆశావాదులు సంతోషంగా ఉంటారు, త్వరగా సర్దుబాటు చేసుకుంటారు, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు, ఉద్వేగపరంగా శారీరకంగా బలంగా ఉంటారు. సెకండ్ వన్, పైత్య ప్రవృత్తి గలవారు. పైత్యం. పశువు పైత్యరసం కలవారు, పసుపు పైత్యరసం కలవారు, కోపశీలురు, చికాకు స్వభావం కలవారు, శారీరకంగా ఉద్వేగపరంగా బలహీనులుగా ఉంటారు. థర్డ్ వన్, శ్లేష్మ ప్రవృత్తి గలవారు. శ్లేష్మం. నెమ్మదస్తులు, నిదానంగా, సోమరిగా ఉంటారు, శారీరకంగా ఉద్వేగపరంగా బలహీనులుగా ఉంటారు. ఫోర్త్ వన్, విషణ్ణులు. నలుపు పైత్యరసం. విచారం, మందకొడి, నిదానస్తులు, నిరాశవాదులు, శారీరకంగా ఉద్వేగపరంగా బలహీనులుగా ఉంటారు. సెకండ్,
ఎర్సెస్ క్రెష్మర్ వర్గీకరణ. ఈయన వ్యక్తుల శరీర నిర్మాణాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించాడు. ఫస్ట్ వన్, పీపరకాయలు లావుగా, ఉల్లాసంగా, కలుపుగోలుగా, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు, బహిర్వర్తనలు. సెకండ్ వన్, క్రీడాకాయులు ఆశావాదులు, సర్దుబాటు చేసుకోగలరు, ఉభయవర్తనలు. థర్డ్ వన్, ప్రాంశుకాయులు నిరాశావాదులు, సన్నగా, బలహీనంగా ఉంటారు, అంతర్వర్తనలు. నెక్స్ట్ థర్డ్, షెల్టన్ వర్గీకరణ. షెల్టన్ ఈయన శరీరాకృతిని బట్టి వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడు. మొదటిది, స్థూలకాయలు లావుగా, కలుపుగోలుగా, సాంఘిక పరిపక్వత గలవారిగా, అవకాశవాదులుగా, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే వారిగా ఉంటారు, బహిర్వర్తనలు. సెకండ్, మధ్యమ కాయలు ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేస్తారు. థర్డ్ వన్, లంబకృషకాయలు నిరాశావాదులు, ముభావంగా, సన్నగా ఉంటారు, అంతర్వర్తనలు. ఉదాహరణ, షెల్టన్ ప్రకారం గాంధీ శాస్త్రీయుల మూర్తిమత్వం 1.1.7. ఫోర్త్ వన్, యూంగ్ వర్గీకరణ. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచి ఆధారంగా ఇతను వర్గీకరించారు. ఫస్ట్ వన్, బహిర్వర్తనలు కలిసిమెలిసి ఉంటారు, అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు, మాటకారులు, ఆశావాదులు, చురుకైన వారు, తొందరపాటు స్వభావం గలవారు, మంచివారు, క్రీడల్లో పాల్గొంటారు, రాజకీయ నాయకులుగా రాణిస్తారు. సెకండ్ వన్, అంతర్వర్తనలు మితభాషలు, శాంత స్వభావాలు, నిరాశావాదులు, ఊహాశక్తి గలవారు, కళలు, సాహిత్యాలలో ప్రావీణ్యం చూపుతారు. థర్డ్ వన్, ఉభయవర్తనలు. వీరిలో అంతర్వర్తనలు, బహిర్వర్తనల లక్షణాలు కలిసి ఉంటాయి. సమాజంలోని అధిక శాతం వ్యక్తులు ఈ వర్గానికి చెందినవారు. ఫిఫ్త్, స్ట్రేంజర్ వర్గీకరణ. విలువల ఆధారంగా 6 రకాలుగా స్ట్రేంజర్ వర్గీకరించారు. ఫస్ట్ వన్, సైద్ధాంతిక విలువలు గలవారు, ఆదర్శాలను నమ్మి నిర్దిష్టంగా జీవించేవారు, ఉదాహరణ శాస్త్రవేత్తలు, మేధావులు. సెకండ్ వన్, ఆర్థిక విలువలు గలవారు, ప్రతి పనిని లాభ నష్టాలతో అంచనా వేస్తూ చేస్తారు, ఉదాహరణకు బిల్ గేట్స్. థర్డ్ వన్, సాంఘిక విలువలు గలవారు, ఉద్యమ స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సంఘసేవ కలిగినటువంటి వారు, ఉదాహరణ గాంధీ. ఫోర్త్ వన్, రాజకీయ విలువలు గలవారు, ఇతరులను ఒప్పించే స్వభావం, రాజకీయ ప్రాబల్యం కోసం ఆరాటపడతారు, ఉదాహరణ రాజకీయ నాయకులు. ఫిఫ్త్ వన్, మత విలువలు గలవారు, మత విషయాలపై చింతన కలిగి ఉంటారు. సిక్స్త్ వన్, సౌందర్య ఆరాధన విలువలు గలవారు, అందం, అలంకరణలకు ప్రాధాన్యమిస్తారు, ఉదాహరణకు బాపు. నెక్స్ట్, లక్షణ అంశ సిద్ధాంతాలు. ఫస్ట్ వన్, ఆర్బి కాటిల్ సిద్ధాంతం. వ్యక్తి ప్రవర్తన లక్షణాలను అతని ఉపరితల లేదా బహిర్గతంగా కనబడే లక్షణాంశాలకు కారణమైన మూల లక్షణాంశాలను గుర్తించేదే కాటిల్ 16 మూర్తివత్వ కారకాల నికష్ట. కాటిల్ ఉద్దేశం ప్రకారం వ్యక్తి ప్రవర్తన అనేది బయటకు కనబడని మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని నిరూపించడానికి కాటిల్ దాదాపు 17,953 ప్రవర్తన లక్షణాలను క్రోడీకరించాడు. ఇందులో 171 మూర్తిమత్వ లక్షణాలను ప్రాథమిక లక్షణాలుగా క్రోడీకరించాడు. ఇందులో 35 ఉపరితల లక్షణాంశాలు ఉంటాయి. ఇందులో 16 మూల లక్షణాంశాలు ఉన్నాయి. ఇవి దాదాపు స్థిరంగా ఉంటాయి. కాటిల్ 16 మూర్తిమత్వ కారకాల నికష రూపొందించడం జరిగింది. సెకండ్ వన్, ఆల్ఫోర్డ్ వర్గీకరణ. ఫస్ట్ వన్, ప్రాథమిక లక్షణాంశాలు. ఇవి ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో ఉండే దయ, ఉదారత, స్నేహం మొదలైనవి. సెకండ్ వన్, మాధ్యమిక లక్షణాలు. ఇవి పరిమితంగా వ్యక్తమవుతూ ఉంటాయి, అంత ముఖ్యమైనవి కావు. థర్డ్ వన్, కేంద్ర లక్షణాంశాలు. ఇవి వ్యక్తికి ప్రత్యేకమైన, తేలికగా గుర్తించదగిన లక్షణాలు. ఇవి కొన్ని మాత్రమే ఉంటాయి. థర్డ్, సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు. ఫస్ట్ వన్, మనోవిశ్లేషణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆసియా. ఫస్ట్ వన్, చలన శక్తి. ఇడ్, A1 ఇడ్.
ఇది మనిషి మనసులోని అచేతన అవస్థలో ఉంటుంది. ఇది మనిషి సహజమైన ప్రవృత్తి. ఇడ్ నైతిక విలువలను పాటించదు, నియమాలు తప్పులు పట్టించుకోరు, స్వార్థపరమైన స్వభావం కలవారు, మనసులో మెదిలే కోరికలను తీర్చుకోవడానికి తొందర పెడుతుంది, ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇడ్. బి. ఈగో అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది, వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇడ్ను అణిచివేసి సూపర్ ఈగోను అనుసరిస్తుంది, వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ సూపర్ ఈగో మంచి చెడులను గుర్తించి నైతిక సాంఘిక విలువలను పాటించేలా చేస్తుంది, ఉత్కృష్ట దర్శనానికి ప్రాధాన్యం ఇస్తుంది, నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఉదాహరణ, దొంగతనం చేసైనా సినిమాకు వెళ్ళమని ప్రోత్సహించేది ఇడ్, దొంగతనం చేసే అవకాశాలను నిర్ణయించేది ఈగో, దొంగతనం చేయడం తప్పు అని హెచ్చరించేది సూపర్ ఈగో. సెకండ్, ఆర్జిత శక్తి. A1 జీవితేచ్ఛ, ఎరోస్. మనిషిగా జీవించే నిర్మాణాత్మకంగా ఏదైనా చేయాలి అనే సహజాతం జీవితేచ్ఛ. తాను లేదా ఇతరులు సంతోషంగా ఉండాలనుకునే స్వభావం జీవితేచ్ఛ. బి. మరణేచ్ఛ, థానటోస్. మానసిక సంఘర్షణలు లేదా రుగ్మతల కారణంగా మరణించాలి అనే సహజాతం. మాటల ద్వారా లేదా చేతల ద్వారా కానీ వినాశకరమైన కృత్యాలు చేయాలని భావించే స్వభావం. థర్డ్ వన్, శరీరోపరితల శక్తి. ఏ. చేతనావస్థ. వర్తమాన అనుభవాలు చేతనంలో ఉంటాయి, తక్షణం గుర్తుంచుకునే విషయాలన్నీ చేతనం ద్వారానే జరుగుతాయి. బి. ఉపేచేతనావస్థ. అవసరాన్ని బట్టి ఉపేచేతనంలోని విషయాలను ప్రయత్నం ద్వారా చేతనావస్థలోకి తీసుకురాగలం. ఉదాహరణ, చదివిన ప్రశ్న జవాబులను పరీక్షా సమయంలో గుర్తు తెచ్చుకోవడం. సి. అచేతనావస్థ. మనసులో అనుభవాలు అచేతనావస్థలో భద్రపరచబడతాయి. ఉదాహరణ, చిన్ననాటి అనుభవాలు, తీరని కోరికలు, బాధాకరమైనటువంటి సంఘటనలు అచేతనంలో ఉంటాయి. దీని ప్రభావం ప్రవర్తన మీద ఉంటుందని ఫ్రాయిడ్ అభిప్రాయం. మనోలైంగిక వికాసం. మానవుని కోరికలకు లైంగిక వాంఛలకు సంబంధం ఉందని మనోలైంగిక వికాసాన్ని 5 దశలుగా ఫ్రాయిడ్ విభజించాడు. అవి: ఏ. మౌఖిక దశ. పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయస్సు వచ్చే వరకు ఉంటుంది. ఈ దశలోని పిల్లలు తమ లైంగిక కాముకతను తల్లి పాలు తాగుతూ ఆనందం పొందుతారని ఫ్రాయిడ్ అభిప్రాయం తెలిపారు. ఈ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారు. బి. ఆసన దశ. 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మలమూత్ర విసర్జనం ఆసనాంగం ద్వారా తృప్తి పొందుతారు. సి. శిష్ణ దశ. 4 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. శిష్ణ దశలో జననేంద్రియాలపై ఆసక్తి పెరుగుతుంది. మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి ఈడిపస్ కాంప్లెక్స్ అంటారు. ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణి ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. డి. గుప్త దశ. 6 నుంచి 11 సంవత్సరాలు. సాంఘికమైన మంచి చెడుల మధ్య విచక్షణ లేదా తేడాలను తెలుసుకుంటారు. మగపిల్లలు తండ్రితో, ఆడపిల్లలు తల్లితో తాదాత్మీకరణం చెందుతారు. జంతు వాంఛలను, దౌర్జన్యశీల స్వభావాన్ని దమనపరుచుకుంటారు. ఈ జననాంగాల దశ 11 లేదా 12 సంవత్సరాల నుండి ప్రారంభం. గౌణ లైంగిక లక్షణాలు వికాసం చెందుతాయి. విజాతి లైంగిక ఆసక్తి పెరుగుతుంది. ఈ సిద్ధాంతంపై విమర్శలు ఉన్నప్పటికీ శిశు వికాసంపై విశేష ప్రభావం చూపింది. బాల్యంలోని పిల్లలకు కరుణ, ఆప్యాయత, ప్రేమ, ఆదరణ అవసరమని, పిల్లల్లో దౌర్జన్యశీలం, లైంగిక వాంఛలు సహజమని, అవి ప్రకృతి విరుద్ధమైన లక్షణాలు కావని, గృహం, పాఠశాల ఈ లక్షణాలను నిర్మాణాత్మక రూపాలలో వికసింపజేయాలని ఈ సిద్ధాంతం వివరించింది. జననాంగాల దశలో ఈ సిద్ధాంతం వివరించింది. మనో సాంఘిక వికాస సిద్ధాంతం.
ప్రతిపాదించినది ఎరిక్ ఎరిక్సన్. మనోసాంఘిక వికాస దశలు 8 దశలు. మొదటిది పూర్వ శైశవ దశ, వయోపరిమితి 0 నుంచి 1 సంవత్సరం, పరిస్థితి నమ్మకం అపనమ్మకం ఉంటుంది. సెకండ్ వన్ ఉత్తర శైశవ దశ, వయోపరిమితి 1 నుంచి 3 సంవత్సరాలు, పరిస్థితి స్వయం ప్రతిపత్తి సందేహం. మూడవది క్రీడా దశ, వయోపరిమితి 3 నుంచి 5 సంవత్సరాలు, పరిస్థితి చొరవ చూపడం, తప్పు చేశాననే భావన ఉండడం. ఫోర్త్ వన్ పాఠశాల దశ, వయోపరిమితి 6 నుంచి 12 సంవత్సరాలు, పరిస్థితి శ్రమించడం న్యూనత. ఐదవది కౌమారం, వయోపరిమితి 12 నుంచి 20 సంవత్సరాలు, పరిస్థితి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఆరవది పూర్వ వయోజన దశ, వయోపరిమితి 20 నుంచి 30 సంవత్సరాలు, పరిస్థితి సన్నిహితం ఏకాంతం. ఏడవది మధ్య వయోజన దశ, వయోపరిమితి 30 నుంచి 60 సంవత్సరాలు, పరిస్థితి ఉత్పాదకం స్తబ్దత. ఎనిమిదవది పరిపక్వత దశ, వయోపరిమితి 60 సంవత్సరాలకు పైన, పరిస్థితి సమగ్రత నిరాశ. మూర్తిమత్వాన్ని అంచనా వేయడం. మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి అనేక మంది మా.వి.షా ప్రయత్నించి స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారు. అవి ప్రక్షేపక పరీక్షల పద్ధతులు, అప్రేక్షక లేదా ప్రక్షేపకేతర పద్ధతులు. మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఈ విధంగా ప్రయత్నించారు. ఫస్ట్ వన్ ప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపకం అనేది ఒక రక్షక తంత్రం. దీనిలో ఒక అస్పష్టమైన ఉద్దీపన ఉంటుంది. ఈ ఉద్దీపన ఎంత అస్పష్టంగా ఉంటే వ్యక్తి ప్రతిస్పందనలో అంత వైవిధ్యం కనిపిస్తుంది. మనోవైజ్ఞానికంగా ప్రక్షేపం లేదా ప్రక్షేపణం అనేది ఒక అచేతన ప్రక్రియ. ఫ్రాయిడ్ ప్రకారం మనిషి బయటకు చూపే ప్రవర్తన అతని మొత్తం ప్రవర్తనలో 10వ భాగం మాత్రమే, మిగిలినదంతా అచేతనంగా అంతర్లీనంగా ఉంటుంది. కాబట్టి వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయాలంటే వ్యక్తి అచేతన ప్రవర్తనను తెలుసుకోవాలి. వ్యక్తిలో అచేతన ప్రవర్తనను అంచనా వేయడానికి ప్రక్షేపక పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానాలను రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలే ప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపక పరీక్ష అనేది ఒక పరికరం. దీని ద్వారా అంతర్గత లేదా అచేతన ప్రవర్తనాంశాలు సూక్ష్మ గ్రాహకత జరుగుతుంది. ప్రయోజని యొక్క అసాధారణమైన విలువైన ప్రతిస్పందనల దత్తాంశాలను ప్రయోజనకు తెలియకుండానే సేకరిస్తారు. ఇది విండిజే ప్రతిక్షేప పరీక్షలలో ప్రాచుర్యం పొందినది. రోషాక్ సిరా మరకల పరీక్ష, ఇతోవృత్త గ్రాహ్యక పరీక్ష, పిల్లల గ్రాహ్యక పరీక్షలు ప్రత్యేక ప్రక్షేపక పరీక్షల్లో ప్రాచుర్యం పొందినటువంటివి ఇవి. అవి రోషాక్ సిరా మరకల పరీక్ష, సెకండ్ వన్ ఇతివృత్త గ్రాహక పరీక్ష, థర్డ్ వన్ పిల్లల గ్రాహ్యక పరీక్ష. ఫస్ట్ వన్ రోహ్యాక్ సిరా మరకల పరీక్ష. ప్రక్షేపక పరీక్షలలో బాగా ప్రాచుర్యం పొందిన పరీక్ష రోషాక్ సిరా మరకల పరీక్ష. దీనిని స్విట్జర్లాండ్కి చెందిన హెర్మన్ రోషాక్ 1884 నుంచి 1922 మధ్యన జీవించారు. హెర్మన్ రోషాక్ అభివృద్ధి చేశారు. స్విట్జర్లాండ్కి చెందిన హెర్మన్ రోషాక్ అభివృద్ధి చేశారు. రోషాక్ సిరా మరకల పరీక్షను వెలుగులోకి తెచ్చిన వారు బెక్. ఈ పరీక్షలో అస్పష్ట ఉద్దీపనలుగా రకరకాలైనటువంటి సిరా మరకలు గల కార్డులు 10 ఉంటాయి. వీటిలో 5 కార్డులు తెలుపు, నలుపు కాగా మిగిలిన 5 కార్డులు వివిధ రంగుల సిరా మరకలను కలిగి ఉంటాయి. 2 కార్డులు నలుపు, ఎరుపు రంగులను, 3 కార్డులు వివిధ రంగులను కలిగి ఉంటాయి. ఈ కార్డులన్నీ దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఈ సిరా మరకలు సౌష్ఠవ రూపం, ఎడమ కుడి భాగాలు ఒకే రూపంను కలిగి ఉంటాయి. నిర్వహణ. ప్రయోజకుడికి ఒక్కొక్కసారి ఒక్క కార్డు మాత్రమే ఇవ్వబడుతుంది. కార్డు ఇచ్చిన తర్వాత ప్రయోజకుడికి తగిన సూచనలు ఇవ్వబడతాయి. ప్రయోజకుడిని కార్డులో ఏం కనబడుతుంది, ఎలా కనబడుతుంది, ఏం గమనిస్తున్నారు లాంటి ప్రశ్నలను అడగడం జరుగుతుంది. ప్రయోజకుడు ఎన్ని సమాధానాలైనా చెప్పవచ్చు. కార్డును ఏ కోణంలోనైనా చూడవచ్చు. కాలపరిమితి లేదు, కానీ ప్రతి సమాధానానికి తీసుకున్న సమయాన్ని నమోదు చేస్తారు.
దాంతోపాటు కార్డును గమనిస్తున్నప్పుడు అతని ప్రవర్తనలో తేడాలను కూడా నమోదు చేస్తారు. ప్రయోజ్యుడికి 10 సార్లు 10 కార్డులు ఇచ్చి ప్రయోజుని ప్రతిస్పందనలను నమోదు చేస్తారు. అంచనా. మూర్తిమత్వాన్ని అంచనా వేసే అంశాలు 4 ఉన్నాయి. ఏ స్థానం లొకేషన్, బి విషయం కంటెంట్, సి నిర్ణాయకాలు డెటర్మినెంట్స్, డి మౌలికాలు ఒరిజినాలిటీ. ఏ స్థానం. ఇది ప్రయోజుడు ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తాడో తెలియజేస్తుంది. ప్రతిస్పందన. పూర్తి సిరామార్కును చెబితే డెబ్ల్ హోల్ రెస్పాన్స్ అని, పెద్ద భాగం చూసి చెబితే డి లార్జ్ డీటెయిల్స్ అని, చిన్న భాగాలు చూసి చెప్తే స్మాల్ డి స్మాల్ డీటెయిల్స్ అని, మధ్యలో ఖాళీలను చూసి చెప్తే ఎస్ స్పేస్ అని గుర్తిస్తారు. బి విషయం. ఇది ప్రయోజుడు సిరామర్కలో ఏం చేశాడు అనే విషయం తెలుపుతుంది. ప్రయోజుని ప్రతిస్పందన మానవ రూపం అయితే హెచ్ హ్యూమన్ ఫామ్ అని, జంతు రూపం అయితే ఏ అనిమల్ ఫామ్స్ అని, మానవ భాగం అయితే హెచ్డి హ్యూమన్ డీటెయిల్స్ అని, జంతు భాగం అయితే ఏడి అనిమల్ డీటెయిల్స్ అని, సహజమైన ప్రకృతి ఆకారాలైతే ఎన్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ అని, ప్రాణరహితమైనది అయితే ఓ ఇన్ యానిమేట్ ఆబ్జెక్ట్స్ అని గుర్తిస్తాడు. ఈ నిర్ణాయకాలు. ఇది ఉద్దీపనలోని దేని ఆధారంగా ప్రతిస్పందనలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. రంగు ఆధారంగా అయితే సి కలర్ అని, ఆకారం ఆధారంగా అయితే ఎఫ్ ఫామ్ అని, తేలిక రంగు గల ప్రదేశాల ఆధారంగా అయితే కే షేడింగ్ అని, కదలిక ఆధారంగా అయితే ఎం మూమెంట్స్ అని ప్రయోజుడు గుర్తిస్తాడు. డి మౌలికాలు. ఇది ప్రయోజుడు చెప్పిన సమాధానం చాలామంది చెప్పిందా లేదా స్వంత అభిప్రాయమా అనే విషయాన్ని తెలియజేస్తుంది. చాలామంది చెప్పింది అయితే పి పాపులర్ రెస్పాన్స్ అని, స్వంత అభిప్రాయం అయితే ఓ ఒరిజినల్ రెస్పాన్స్ అని నమోదు చేస్తారు. సెకండ్ వన్ ఇది వృత్తగ్రాహ్యక పరీక్ష TAT. దీనినే ముర్రే మోర్గాన్ అనే శాస్త్రవేత్తలు రూపొందించారు. థీమాస్ అంటే కథ, అవర్స్పెషన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం, అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం. ఈ పద్ధతిలో అర్ధరహిత ఉత్తీర్ణలకు కథలను చెప్పించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఇందులో మొత్తం 31 కార్డులు ఉంటాయి. ఈ 31 కార్డులలో 30 చిత్రాలు ఉన్న కార్డులు, 1 తెల్ల కార్డు. ఈ 30 కార్డులలో నిజ జీవిత సన్నివేశాల్లో సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్న మనుషుల చిత్రాలు ఉంటాయి. ఈ 30 కార్డులలో 10 కార్డులు పురుషులకు, 10 కార్డులు స్త్రీలకు ప్రత్యేకించడమైనది. మిగిలిన 10 కార్డులు స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి ఉపయోగించగల గరిష్ట కార్డుల సంఖ్య ఈక్వల్ టు 20 బొమ్మల కార్డులు ప్లస్ 1 తెల్ల కార్డు. నిర్వహణ అంచనా. ప్రయోజుడిని సౌకర్యవంతంగా కూర్చోబెట్టి ఒక్కొక్కసారి ఒక కార్డు మాత్రమే ఇవ్వాలి. ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క సన్నివేశం ఉంటుందన్న విషయం ప్రయోజుడి దృష్టికి తేవాలి. ప్రతిస్పందన ఏదైనా సరైనదేనని, తప్పులు ఒప్పులు ఉండవని ప్రయోజుడికి తెలపాలి. ప్రయోజుడు కార్డులోని చిత్రానికి కథ చెప్పాల్సి ఉంటుంది. కథ చెప్పినప్పుడు ప్రయోజుడు తన అంతర్గత భావాలను వాటికి ఆపాదిస్తాడు. కథ చెప్పినప్పుడు ప్రయోజుని ఇంటర్వ్యూ తీసుకుంటారు. ప్రయోజుడు ఊహించిన కథలను 6 కోణాలలో విశ్లేషించడం జరుగుతుంది. అవి నాయకుడు కథలో నాయకుని ప్రేరణలు, భావనలు, ధోరణులు. సెకండ్ వన్. థర్డ్ వన్ ప్రాభావిక అంశాలు లేదా నాయకుని పరిసరంలోని శక్తులు. ఫోర్త్ వన్ పరిమాణాలు. ఫిఫ్త్ వన్ థీమాస్ లేదా ధోరణి విధానం. సిక్స్త్ వన్ ఆసక్తులు, సెంటిమెంటులు. థర్డ్ వన్ పిల్లల గ్రాహ్య పరీక్ష, చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్. ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్ అనే శాస్త్రవేత్తలు ఈ పరీక్షను రూపొందించారు. ఇది 3 నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల మూర్తివత్వాన్ని అంచనా వేయడానికి తయారు చేస్తాం. ఈ పరీక్షలో మొత్తం 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ప్రతి కార్డులో జంతువులు, పక్షులు బొమ్మలు ఉంటాయి. సాధారణంగా పిల్లలు జంతువులతో తాదాత్మ్యం చెందుతారని జంతువుల బొమ్మలతో కూడిన చిత్రాలను ఉపయోగించారు. నిర్వహణ.
10 కార్డులను ఒకదాని తర్వాత ఒకటి చూపించి ప్రయోజుడిని కథ చెప్పమనాలి. ప్రయోజుడు కథను చెప్పడం అనేది ఒక సంతోషకరమైన ఆటగా భావించే విధంగా ప్రయోక్త చూడాల్సి ఉంటుంది. ప్రయోజ్యుడు కార్డులను చూసి చెప్పిన కథలను ఈ క్రింది అంశాల ఆధారంగా విశ్లేషించుకుంటాడు. ఫస్ట్ వన్ కథానాయకుడు, సెకండ్ కథా సారాంశం, కథ ముగింపు, తల్లిదండ్రుల వైఖరి, కుటుంబ పాత్ర, బొమ్మల్లో లేనివి కథలో ఉన్నవి, బొమ్మల్లో ఉండి కథలలో లేనివి, నేరానికి ఇచ్చిన శిక్ష, రక్షక తంత్రాలు, విశ్వాసం, వ్యాకులత, కథలో కనపరిచిన ఇతర జ్ఞానం. సెకండ్ అప్రేక్షపక పరీక్షలు. అప్రక్షేపక పద్ధతుల్లో కొన్ని వాక్యాలకు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఈ పద్ధతిలో ఉద్దీపన స్పష్టంగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఉద్దీపనలకు ప్రయోజ్యుడు కానీ ప్రయోజ్యుడితో పరిచయం ఉన్నవారు కానీ తెలిసిన వారు కానీ స్పందించవచ్చు. అప్రక్షేపక మూర్తిమత్వ పరీక్షలలో ముఖ్యమైనవి: ఏ నిర్ధారణ మాపనాలు, బి మూర్తిమత్వ శోధికలు. ఏ నిర్ధారణ మాపనాలు రేటింగ్ స్కేల్స్. నిర్ధారణ మాపనాల్లో లక్షణాన్ని 5 లేదా 7 బిందువుల స్కేల్ ఆధారంగా మూర్తిమత్వాన్ని మాపనం చేయడం జరుగును. ఈ బిందు మాపనం మధ్యలో తటస్థ వర్జన ఉంటుంది. దీనికి ఒకవైపు ధనాత్మక వర్ణనతో ఆరోహణ క్రమంలో, మరోవైపు రుణాత్మక వర్ణనతో అవరోహణ క్రమంలో బిందువులు ఉంటాయి. మూర్తిమత్వాన్ని అంచనా వేసేవారు లక్షణాంశాన్ని చదివి దానికి ఎదురుగా ఉన్న బిందువులో వారికి వర్తించే దానిపై రైట్ గుర్తు పెట్టాలి. నిర్ధారణ మాపనంలో 2 రకాలు ఉన్నాయి. అవి: 1 స్వీయ నిర్ధారణ పరీక్షలు, 2 ఇతరులు నిర్ధారణ చేయడం రేటింగ్ బై అదర్స్. స్వీయ నిర్ధారణ పరీక్షలు. ప్రయోజుడు స్వయంగా మాపనలో లక్షణాంశానికి ఎదురుగా ఇచ్చిన ప్రత్యామ్నాయాల్లో తనకి వర్తించే దాన్ని ఎన్నుకొని రైట్ టిక్ చేయాల్సి ఉంటుంది. స్వీయ నిర్ధారణ మాపనలకు నిరక్షరాస్యులకు, చిన్నపిల్లలకు, మానసిక రోగులకు ఉపయోగించాలి. దీనిలో ప్రయోజుడి మూర్తిమత్వాన్ని అంచనా వేసేందుకు ఇతరులను నిర్ధారణ చేయమని కోరుతాడు. ఈ పద్ధతిలో లక్షణాంశాల స్థాయిని ప్రయోజుడు కాకుండా ఇతరులు గుర్తిస్తారు కాబట్టి వస్తు నిర్దిష్టత ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన నిర్ధారణ మాపిని ఉపయోగించినప్పుడు పరివేశ ప్రభావం, హలో ప్రభావం, కేంద్ర స్థానం లోపం, ఔదార్యంలోని లోపం వంటి దోషాలు ఉంటాయి. పరివేశ ప్రభావం లేదా హలో ప్రభావం. ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తికి సంబంధించి ఒక నిర్ణయానికి రావడం లేదా ప్రతి గుణం ఇతర గుణాలచే ప్రభావితం కావడం. ఉదాహరణ: కొంతమందిని చూడగానే పెట్టు బుద్ధేయడం, కొందరిని చూడగానే కొట్టు బుద్ధేయడం లాంటివి. సెకండ్ వన్ కేంద్ర స్థానపు లోపం. ఉదారంగా ఎక్కువ వస్తాయని గుర్తించడం. కొన్ని నిర్ధారణ మాపనాలు. ఫస్ట్ వన్ హౌగేటి, ఆల్సన్, విక్మన్ రేటింగ్ షెడ్యూల్స్. సెకండ్ వన్ ది వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ప్రమాణీకరించబడిన 30 సంవత్సరాల లోపు వారికి ఉంటుంది. థర్డ్ వన్ ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. 30 అంశాలు ఉంటాయి. ఫోర్త్ వన్ విటెన్ బార్ స్నైక్ యాట్రిక్ రేటింగ్ స్కేల్. మానసిక రోగులకు ఉద్దేశించింది. బి మూర్తిమత్వ శోధకాలు, పర్సనాలిటీ ఇన్వెంటరీ. మూర్తిమత్వ శోధికాలలో ప్రయోజని మూర్తిమత్వాన్ని శోధికలోని అంశాలకు జవాబు ఇవ్వడం ద్వారా తనను తానే అంచనా వేసుకుంటాడు. ఉదాహరణ: నేను తరచుగా ఒంటరితనంతో బాధపడుతుంటాను. అవును లేదా కాదు అని సమాధానం చెప్పాలి. నాకు రాత్రులు నిద్రలో పక్క తడిపే అలవాటు ఉంది. ఇలా అవును కాదు అని సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సైనికుల మూర్తిమత్వాన్ని అంచనా వేసేందుకు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రూపొందించిన వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ని మొదట మూర్తిమత్వ శోధికగా చెప్పవచ్చు. సైనికుల మూర్తిమత్వాన్ని అంచనా వేసేందుకు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రూపొందించినటువంటిది వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. ఇది మొదటి మూర్తిమత్వ శోధికగా చెప్పవచ్చు. మూర్తిమత్వ శోధికలలో ప్రాచుర్యం పొందినది మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ, బి దబెల్ సర్దుబాటు శోధిక, సి ప్రశ్నావళి. ఇవి 3 కూడా బాగా ప్రాచుర్యం పొందినవి. ఫస్ట్ వన్ మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ. దీన్ని రూపొందించింది పొదావే మెకిన్లీ, అమెరికాకు చెందినవారు. దీనిలో 550 ప్రవచనాలు ఉండి
ప్రతి ప్రవచనానికి ఒక్కొక్క కార్డు ఉంటుంది. ఈ 550 అంశాలను 10 వర్గాలుగా విభజించారు. అవి: 1 శరీర దుశ్చింత, 2 అవసాదం, 3 హిస్టీరియా, 4 సైకోపతిక్ వచనం, 5 పురుషత్వ స్త్రీత్వ అభిరుచి, 6 పారినాయియ, 7 సైకాస్థేనియా, 8 స్కిజోఫ్రేనియం, 9 అల్ఫోన్మాదం, 10 సాంఘిక అంతర్వర్తనం. ది బెల్ట్ సర్దుబాటు శోధిక BAI గృహం, ఆరోగ్య స్థితి, సాంఘిక సర్దుబాటు, ఉద్వేగ సర్దుబాటు మొదలైన అంశాలకు చెందిన ప్రవచనాలు ఉంటాయి. వీటి ఎదురుగా అవును లేదా కాదు లాంటి జవాబులు ఉంటాయి. ఉదాహరణ: 1 నీవు తరచుగా పైటి కలలు కంటూ ఉంటావు కదూ అంటే అవునని లేదా కాదని టిక్ చేయాలి. నీకు రాత్రులందరూ నిద్రలో పక్క తడిపే అలవాటు ఉంది కదూ అంటే అవును లేదా కాదు అని టిక్ చేయాల్సి ఉంటుంది. సి ప్రశ్నావళి మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ప్రశ్నావళి. ప్రతి ప్రశ్నకు ఎదురుగా అవును లేదా కాదు లేదా చెప్పలేను అనే సమాధానాలు ఉంటాయి. ప్రశ్నావళులు 2 రకాలు. అవి: నిర్ధారిత ప్రశ్నావళి క్లోజ్డ్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్, 2 స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఈ విధంగా ఉంటాయి. నిర్ధారిత ప్రశ్నావళిలో ప్రశ్నకు ఎదురుగా ఇచ్చిన అవును లేదా కాదు లేదా చెప్పలేము అనే ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళిలో ప్రశ్నకు సమాధానం స్వంతంగా రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణ: రేమండ్ B. కాటిల్ అభివృద్ధిపరిచిన 16 PF ప్రశ్నావళి. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్. నటీనటులో ఏ విలువను ప్రధానంగా గమనిస్తాం? సాంఘిక విలువలను ప్రధానంగా గమనిస్తాం. ఒక వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఉండు లక్షణాంశం ప్రాథమిక లక్షణాంశం. దయ ఏ లక్షణాంశం అంటే ప్రాథమిక లక్షణాంశం. ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైన లక్షణాంశం ఏది అంటే కేంద్ర లక్షణాంశం. కాటిల్ గుర్తించిన ఉపరితల లక్షణాంశములు ఏవి అనంటే 35. కాటిల్ గుర్తించిన మూల లక్షణాంశములు ఎన్ని అనంటే 16. 16 మూర్తిమత్వ కారకాల నికషణం తయారు చేసింది ఎవరు అంటే కాటిల్. 2 మూల లక్షణాంశాలు 2 మూల విశేషకాల మధ్య మూర్తిమత్వంను వర్గీకరించింది ఎవరు అంటే ఐసెంక్. 9 జీవితేచ్ఛ మరణేచ్ఛ దేనికి సంబంధించినది? ఆర్జిత శక్తికి సంబంధించినది. 10th చేతనం ఉపచేతనం అచేతనం ఏ అంశానికి చెందినది? శరీరోపతల శక్తికి సంబంధించినది. 11th తప్పు చేస్తే దేవుడు క్షమించడు అని చెప్పేది ఏది? సూపర్ ఈగో. మనస్సును కుంటనాల బారిన పడకుండా కాపాడేది ఏది? ఈగో. ఆనంద సూత్రాన్ని అనుసరించేది ఏది? ఇడ్. ఆనంద సూత్రాన్ని అనుసరించేది ఇడ్. వర్తమాన అనుభవాలు దేనిలో ఉంటాయి? చేతనావస్థలో ఉంటాయి. ఆలోచించడం ద్వారా బహిర్గతం అయ్యే సమాచారం దేనిలో ఉంటుందంటే ఉపచేతనావస్థలో ఉంటుంది. 16th వన్ అవసరాన్ని బట్టి సమాచారంను పునఃస్మరణ చేయుట దేనిలోని అంశము అంటే ఉపచేతనావస్థలోని అంశం. 17 అస్పష్ట ఉద్దీపనల ద్వారా ప్రతిస్పందనలను రాబట్టుట దీనికి సంబంధించిన అంశం అంటే అచేతనావస్థకు సంబంధించిన అంశం. 18 ఏ దశలో శైశవ కాముకత నోటి ద్వారా సంతృప్తి చెందుతుంది? మౌఖిక దశలో చెందుతుంది. 19th వన్ మల విసర్జన ద్వారా సంతృప్తి చెందే దశ ఆసన దశ. 20th వన్ ఇండిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్లను ఏ దశలో గమనిస్తారు అంటే శిష్ణ దశలో గమనిస్తారు. 21 మగపిల్లలు తల్లిపై అనురాగంను పెంచుకునే దశ ఏది అంటే శిష్ణ దశ. ఆడపిల్లలు తండ్రిపై అనురాగాన్ని పెంచుకునే దశ ఏది అంటే శిష్ణ దశ. సూపర్ ఈగో ఏ దశలో జనిస్తుంది? గుప్త దశలో జనిస్తుంది. 24th మగపిల్లలు తండ్రితో ఆడపిల్లలు తల్లితో తాదాత్మీకరణం చెందే దశ ఏది అంటే గుప్త దశ. కుటుంబ కట్టుబాట్లు సాంప్రదాయాలు గ్రహించే దశ ఏది అంటే గుప్త దశ. ఏ దశలోని పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ అవసరం? ఆసన దశలోని పిల్లలకు అవసరం. దౌర్జన్య ప్రవర్తనాంశాలను దమనపరుచుకునే దశ ఏది అంటే గుప్త దశ. నమ్మకం అపనమ్మకం ఏ దశకు చెందిన అంశాలు అంటే క్రీడా దశకు పూర్వ శైశవ దశకు సంబంధించినది. శ్రమించుట న్యూనతాభావం ఏ దశకు చెందిన అంశాలు అంటే పాఠశాల దశకు చెందిన అంశాలు.
స్వయం ప్రతిపత్తి, సందేహం ఉత్తర శైశవ దశ అంశాలుగా ఉన్నాయి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం ఏ దశలో ఉంటాయంటే కౌమార దశలో ఉంటాయి. అయోడిన్ ప్రభావంకు గురి అయ్యేది ఏది అంటే థైరాయిడ్ గ్రంథి. వ్యక్తిలోని కాల్షియం స్థాయిని స్థిరపరిచేది ఏది అనంటే పారాథైరాయిడ్ గ్రంథి. ఈ క్రింది వాటిలో వ్యక్తి ప్రధాన పద్ధతి కానిది ఏది అంటే శోధన సూచికలు. స్వీయ చరిత్ర, ప్రశ్నావళి, పరిపుచ్చ అన్నీ కూడా వ్యక్తి ప్రధాన పద్ధతిలో ఉంటాయి. 35th మానసిక ఆరోగ్య కేంద్రాల్లో ఉపయోగించబడేది ఏది అంటే మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. 36 మెకిన్లీ హతానే రూపొందించిన పరీక్ష ఏది అంటే థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష. 37 ఒక వ్యక్తి గురించి ముందుగానే ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుని మాపనం చేయుటలో కలుగు దోషం ఏది అంటే పరివేష దోషం. సాంఘిక మితిని రూపొందించింది ఎవరు అంటే మొరేనా. వ్యక్తి తనకు ఇష్టమైన పాత్రలో నటించడం బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయుట మనోప్రక్షేపణ పద్ధతి. రోషాక్ ఆర్ఐబి పరీక్షను, ముర్రే మోర్గాన్ టిఏటి పరీక్షను, కేంట్ రోస్నాఫ్ పద సంసర్గ పరీక్షను, బెల్లాగ్ ద్వయం సిఏటి పరీక్షలను కనుగొన్నారు. ఆల్ఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే లక్షణాంశాలు ఏంటంటే కేంద్ర లక్షణాంశం క్రెటినిజం. ఈ అంతా స్రావ గ్రంథి ప్రభావం అపవశ్యంగా ఉండడం వల్ల కలుగుతుంది అంటే ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి అపవశ్యంగా పనిచేయడం వల్ల వయోజన దశలో ఏర్పడే శారీరక రుగ్మత మిక్సిడోమా. అంతఃస్రావ గ్రంథుల్ని అనుసరించి మూర్తిమత్వ లక్షణాలను వర్గీకరించిన శాస్త్రవేత్త స్టాండీఫర్డ్. కేంద్రనాడీ వ్యవస్థ పనితీరుకు సంబంధించింది వల్కల ఉత్తేజన అవరోధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త పావ్లోన్. వ్యక్తుల శరీర నిర్మాణానికి వారి ప్రవృత్తికి సంబంధం ఉందని అభిప్రాయపడిన శాస్త్రవేత్త క్రెష్మర్. వ్యక్తి శరీర ఉష్ణాన్ని, దేహాన్ని, ఆకలిని నియంత్రించే కేంద్రకాలు ఎక్కడ ఉంటాయంటే హైపోథాలమస్లో ఉంటాయి. వ్యక్తి శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, లాలజల స్రావకం, జీర్ణక్రియ మొదలైన అసంకల్పిత చర్యలు దేని ఆధారంలో ఉంటాయి అంటే మజ్జాముఖంలో ఉంటాయి. అంతఃస్రావ గ్రంథులను నియంత్రణ చేసే గ్రంథి పీయూష గ్రంథి. పీయూష గ్రంథి స్రవించే పెరుగుదల హార్మోను పిన్న వయసులో తగినంత స్రవించకపోతే శరీర పెరుగుదల తగ్గి మరుగుజ్జుతనం ఏర్పడుతుంది. ఏ స్రావకం చిన్నతనంలో ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘకాయాలుగా పెరుగుతారు అంటే పీయూష గ్రంథి. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమయ్యేది అయోడిన్ లోపంతో కనబడే లక్షణం సామాన్య గైటర్. థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవన దశలో లోపించినప్పుడు ఏర్పడే స్థితి క్రెటినిజం. ఏ హార్మోను స్రావకం లోపించినప్పుడు వ్యక్తిలో సోమరితనం, మందకొడిగా ప్రవర్తించడం జరుగుతుంది అంటే థైరాక్సిన్. లాంగర్ హాన్స్ పుట్టిక ఏ గ్రంథిలో ఉంటుంది అంటే క్లోమం. మందకొడిగా, విచారగ్రస్తుడుగా, నిరాశజీవిగా ఉండటం మొదలగు లక్షణాలు గల వారి మూర్తిమత్వ రకం విషణ్ణు. కోపశీలుడు, చిరాకు స్వభావం, ఉద్వేగ అస్థిరత ఎక్కువ ఉండడం లక్షణం గల మూర్తిమత్వం పైత్య ప్రవృత్తి. శరీర దారుఢ్యం అనుపాతంలో ఉండే మూర్తిమత్వం క్రీడాకాయులు. ఆశావాదులు, ఉభయవర్తనులు లక్షణాలు గల మూర్తిమత్వ రకం క్రీడాకాయులు. ఉల్లాసప్రియులు, సంతోషప్రియులు, సాంఘిక పరిపక్వత చెందినవారు మొదలగు లక్షణాలు గల మూర్తిమత్వ రకం స్థూలకాయత. సున్నిత స్వభావులు, సాంఘిక సంబంధాలు ఇష్టపడరు, అంతర్ముఖులుగా ఉంటారు లక్షణాలు గల మూర్తిమత్వ రకం లంబకృషాకాయత. 63 షెల్టన్ ప్రకారం అబ్రహం లింకన్ మూర్తిమత్వాన్ని 1.7 అని సూచిస్తే 7 దేన్ని సూచిస్తుంది అంటే లంబకృషకాయత. క్రింది వాళ్ళలో నిర్ధారణ మాపిని కానిది ఏది అంటే బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అనేది కాదు. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీను రూపొందించిన వారు హదావే మెకిన్లీలు. క్రింది వాళ్ళలో మూర్తిమత్వానికి సంబంధించి సరైన ప్రవచనాలు
మూర్తిమత్వం ప్రత్యేకమైనది, మూర్తిమత్వం అంచనా వేయవచ్చు, మూర్తిమత్వానికి గతిశీలకమైనది. మూర్తిమత్వం స్తబ్దంగా ఉంటుంది అనేది దీని ప్రవచనం కాదు. వ్యక్తిలో ఆధారం లేని ఊహలు, ఆలోచనలు ఉండడం స్క్రీజోఫ్రీనియా. అర్ధరహిత పనులు పదే పదే చేయడం సైకోన్స్థీనియా. రోషాక్ మూర్తిమత్వాన్ని అంచనా వేసే విషయాలకు సంబంధించినది పరిణామం. రోషాక్ మూర్తిమత్వానికి అంచనా వేసే విషయాలకు సంబంధించినవి విషయం, స్థానం, మూలికాలు. వాక్యపూర్ణ పరీక్ష ఒక ప్రక్షేపక పరీక్ష. 71. ప్రక్షేపక పరీక్షల్లో ఈ క్రింది అంశాలన్నీ ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ అచేతనం. నిర్ధారణ మాపనలో వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపనం చేయడం పరివేష ప్రభావం. నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూపడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది హాలో ప్రభావం. మూర్తిమత్వంను అంచనా వేసి ఏ పరీక్షలో జంతువులు, పక్షులు, బొమ్మలు కలిగిన దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి అంటే చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్. విద్యార్థి మూర్తిమత్వంపై ప్రభావం చూపే గ్రంథులు స్రావాలకు సంబంధించి ఉద్వేగం అధివృక్క గ్రంథి, జైగాంటిజం పీయూష గ్రంథి, క్రెటినిజం థైరాయిడ్ గ్రంథి, టిటానీ పారాథైరాయిడ్ గ్రంథులు. నెక్స్ట్ లెసన్ సర్దుబాటు ప్రవర్తన సమస్యలు, మానసిక ఆరోగ్యం.